ఈ వారసుల్ని మొత్తాన్ని గుర్తించకుండా ఒకళ్ళు ఇద్దరు వెళ్తే వాళ్ళ పేరుతో చేసేసిన సందర్భాలు ఉన్నాయి. ఇవి మీరు అన్నట్టు చాలామందికి అన్నిటికీ దీనిలోనే పరిష్కారం ఎత్తారు, కానీ మరి అలాంటి మ్యూటేషన్ కూడా జరిగిపోయినాయి ఉంటాయి. వాటిని ఎట్లా ఏం చేస్తారు? అంటే మ్యూటేషన్ ఇప్పుడు రద్దు చేయొచ్చు. ఇప్పుడు జరిగిపోయిన మ్యూటేషన్ తప్పుగా జరిగితే ఈ చట్టంలో అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఏం జరిగింది, పాత చట్టం కింద వారసులే ఒకరిద్దరే మిగతా లేకుండా చేసుకున్నారు. అట్లాంటి సందర్భంలో మ్యూటేషన్ రద్దు చేయొచ్చు. నలుగురు వారసులు ఉన్నారు, ఇద్దరే చేయించుకున్నారు, ఇద్దరు ఇప్పుడు పోయి 6 కింద అప్పీల్కి వెళ్ళారనుకోండి, మ్యూటేషన్ రద్దుపరుస్తారు, హోల్డ్లో పెడతారు. మళ్ళీ నలుగురు పేర్లు ఎక్కరు, మళ్ళీ నలుగురు కలిసి వాళ్ళు ఒప్పుకుంటేనో లేదా నలుగురు పోయి కోర్టు ఉత్తర్వులు తెచ్చుకుంటే మళ్ళీ ఎక్కడానికి అవకాశం ఉంటుంది. అంటే ఎక్కడైతే తప్పుగా మ్యూటేషన్ జరిగిందో వాటిని రద్దుపరచుకోవడానికి అవకాశం ఉంటుంది, కానీ ఇతర హక్కుల వివాదాలు దీని పరిధిలోకి రావు. ఇంకొక మాట కూడా చెప్పాలి, చాలా మంది అసైన్మెంట్ భూముల సమస్యగా మా పరిష్కారం దొరుకుతుందా, లేకపోతే ఇనా భూములు సెటిల్ అయిపోతాయి, అట్లా రకరకాల సమస్యలు దీని దృష్టికి తెస్తున్నారు. వాటన్నిటికీ కూడా వేరు చట్టాలు ఉన్నాయి. మనం 6 చట్టం కింద ఏవి చేయగలుగుతామో వాటిని మాత్రమే ఈ అప్పీల్ వ్యవస్థ పరిధిలోకి వస్తుంది.